రాకపోతే చస్తానే. నువ్వు నన్నేం చెయ్యలేవురా. అరుంధతి, నీ ఊపిరి తీస్తా. నువ్వు ఆ సమాధిలోంచి బయటకు రాలేవురా. వస్తా. రానివ్వను. వస్తా. రానివ్వను. రానివ్వను. వస్తా. వస్తా. రానివ్వను. వెంటాడుతా. వెంటాడుతా. నిన్ను నలుబడి చేస్తానే. నీకు నరకం చూపించడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యార్థి అండ్ బ్లాగ్స్ ఛానల్. చూశారు కదా ఫ్రెండ్స్, అరుంధతి డైలాగ్ విన్న వెంటనే మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనం చూసేది అరుంధతి కోట. అరుంధతి కోట అంటే అరుంధతి సినిమా షూటింగ్ తీశారు కదా, అదే అండి. ఇక్కడ దాదాపు ఒక 1 రోజుల పాటు అరుంధతి సినిమా ఇక్కడే షూటింగ్ చేశారు. అరుంధతి కోట చాలా యూట్యూబ్ వీడియోస్లో ఉన్నాయి, కానీ ఇది లేటెస్ట్ వీడియో అనమాట. రీసెంట్గా అంటే ఈ వీడియో పోస్ట్ చేసిన ఒక 5 days బ్యాక్ మాత్రమే వెళ్ళి తీసాము ఈ వీడియోని. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు దయచేసి ఈ వీడియోని చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ అరుంధతి కోట ఎక్కడుందో తెలుసుకోవాలంటే బనగానపల్లికి రావాల్సిందే. బనగానపల్లి నుంచి ఒక 5 kilometers దూరంలోనే ఉంటుంది ఇది. దీనికి దగ్గరలోనే యాగంటి క్షేత్రం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే ఈ కోటను అందరూ అరుంధతి కోట అని పిలుస్తారు. దీన్ని నవాబు కోట అని కూడా అంటారు. ఇక్కడ అరుంధతి సినిమా దాదాపు 1 రోజులు షూటింగ్ జరిగిందంట. గులాబ్ అలీ ఖాన్ అనే నవాబు గారు ఈ కోటని కట్టించారు. ఈ నవాబు గారికి గుర్రపు పందాలంటే చాలా ఇష్టం ఉండేదంట. గుర్రాల వేమారెడ్డి అనే ఆయనతో గుర్రపు పందెం పెట్టుకొని గెలిచి ఆయన కూతురిని తీసుకొచ్చి ఈ కోటలో పెట్టాలని అనుకుంటాడు. దానికోసమే ఈ బంగ్లాని కట్టించాడంట. దాదాపు 5 సంవత్సరాలు రోజుకు 800 మంది కష్టపడి పనిచేసి ఈ కోటని కట్టించడం జరిగింది. 1782 సంవత్సరంలో ఈ బంగ్లాని అయితే ఓపెన్ చేశారంట. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా ఈ బంగ్లాని చూడడం జరిగింది అప్పట్లో. ఇప్పుడు మీరు చూసిన ఈ గది అంతా కోట కింద కట్టడం జరిగింది. ఈ రూమ్స్ వచ్చేసి భటుల కోసం నిర్మించడం అయిందనమాట. పదండి ఇప్పుడు మనం కోట పైకి వెళ్దాం. అదే స్టెప్స్ ఎక్కేసి లోపల ఏముందో, లోపల ఎన్ని రూమ్స్ ఉన్నాయో చూద్దాం. ఈ కోట మొత్తం కొండరాళ్లతోనే కట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న కొండరాళ్లను మలిచి కట్టడం జరిగింది. లోపలికి వెలుతురు రావడం కోసం ఈ కోటలో ఎక్కువ కిటికీలు, డోర్లు నిర్మించడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, పైకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఎంత బాగా కట్టారో కదా, స్ట్రాంగ్గా. ఎప్పుడో 17th century కోట ఇంకా ఉందంటే గ్రేటే. ఏం సిమెంట్ వాడినారో ఏం కథ మరి. ఇప్పుడు మనం లోపలికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి పైన ఎలా శిథిలం అయిపోయిందో. ఇలా ఎందుకు శిథిలమైందంటే ఇక్కడ పక్కనే కొండల దగ్గర క్వారీలు ఉన్నాయి. ఆ క్వారీలకి బాంబులు పెట్టి కొండలు పేల్చడం జరుగుతుంది అనమాట. దానివల్ల ఆ అదుర్లకి ఈ పైన ఉండే కప్పులు, ఈ కోటకుండ పైన ఉండే కప్పులు కూలిపోయాయి. అంతే ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు మనం చూడండి లోపలికి వెళ్తున్నాము. హాల్ ఉంది, పెద్ద హాల్ అనమాట. ఈ హాల్ వచ్చేసి రాణిగారు మెయిన్ హాల్ అనమాట. రాణిగారు ఇక్కడ పెద్ద ఊయలు ఉండేదంట ఈ హాల్లో. ఆ హాల్లో ఊయలకి రాణిగారు కూర్చొని ఊగేవాళ్ళంట. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో.
ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కింద టైల్స్ అవి. ఈ టైల్స్ వచ్చేసి ఇంగ్లాండ్ నుంచి తెప్పించారంట నవాబు గారు ఆ కాలంలోనే. ఎంత ప్రేమో రాణిగారి మీద. ఇంకా డోర్లు చూడండి, ఈ ఆర్చ్ కూడా చాలా వెరైటీగా కొత్తగా ఉంది. ఆ కాలంలో ఇలాంటి ఆర్చ్ నిర్మించారంటే చాలా కొత్తదనమాట ఆ కాలంలో. ఎక్కడ చూసినా మీరు గమనించిన డోర్లు ఎక్కువ ఉన్నాయి, డోర్లు కిటికీలు. పైగా ఈ కోట వచ్చేసి కొండపైన కట్టారు. ఎందుకంటే ఈ గాలి అనేది ఆ కాలంలో ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు కాబట్టి గాలి కానీ వెలుతురు కానీ లైటింగ్ కానీ సూర్యకిరణాలు కానీ రాత్రిపూట అయితే చంద్రుడు కిరణాలు కానీ ఇవన్నీ ఈ వెలుతురు హాల్లోకి రావడం కోసమే ఆ కిటికీలు ఆ డోర్లు ఎక్కువ నిర్మించారన్నమాట. అవన్నీ తెరిచినప్పుడు డైరెక్ట్గా ఈ కోటలో మొత్తం ఈ సెంటర్లోకి వెలుతురు అనేది బాగా ఎక్కువ వస్తుంది కాబట్టి అలా చేశారు. ఎక్కడ చూసినా శిథిలం అయిపోయింది కోట మీద. ఇంకా గోడల మీద అయితే ఇంకా లవర్స్ పిచ్చి పిచ్చిగా రాసేశారు లెటర్స్, లవర్ల పేర్లు. ఇప్పుడు మనం ఇంకో గదిలోకి వచ్చేసాం. ఈ మెయిన్ హాల్ నుంచి 4 గదులు ఉన్నాయి దీనికి అటాచ్డ్గా. చాలా పెద్ద బంగ్లా ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా నిర్మించారో. ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. మళ్ళీ బయటకు వచ్చేసి ఇంకొక వే నుంచి మనం కిందకి దిగేస్తాం. ఇక్కడ మొత్తం ఈ కోటకి 4 ఎంట్రీస్ ఉంటాయన్నమాట. మిడిల్లో ఒకటి, సైడ్స్న 3 ఉంటాయి. 3 కూడా ఎంట్రీస్ సేమ్ ఒకే రకంగా నిర్మించారు. చూడండి ఈ రాళ్ళు అయితే ఎక్కడి నుంచి తెచ్చారో ఎట్లా మరిచారో కానీ సూపర్గా చేశారు అసలు. కొండలు చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంత బాగా వస్తుంటే గాలి. ఇక్కడ కొండ పైన కట్టారు మొత్తం. చాలా బాగా నిర్మించారు అసలు. ఇంకా యాగంటి చాలా దగ్గరలో ఉంటుంది ఈ కోటకి. ఇంకా రవ్వలకొండ, అచ్చమాంబ గారి దేవస్థానము ఇవన్నీ చాలా దగ్గరలో ఉంటాయి. ఇక్కడికి వస్తే చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కోట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కింద ఈ రూమ్ వచ్చేసి భటుల కోసం నిర్మించడం జరిగిందన్నమాట. వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరి కోసం. చాలా పెద్దగా ఉన్నాయి రూమ్స్ ఇవి. మీకు చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ ఇక్కడ వచ్చి చూస్తే చూడండి ఎంత స్పేస్ ఉందో. ఇక్కడ ధాన్యం కూడా వీళ్ళు దాచుకునేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు మీరు చూసే ఈ బ్యాక్ సైడ్ అన్నమాట, కోటకి బ్యాక్ సైడ్ వ్యూ ఇది. ఇవన్నీ కిటికీలన్నీ గాలి కోసం నిర్మించడం జరిగింది. కింద రూమ్స్ అన్నీ భటుల కోసం నిర్మించడం జరిగింది.
ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. మీరు చాలా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మా కోసం. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం మేము తీస్తాము, చాలా కష్టపడతాము. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.